I want to talk about alternative augmentative communication again, AAC. అంటే ఏఏసి అంటే పెక్స్, ఆవాజ్ యాప్, ఇప్పుడు స్పీచ్ సింక్ యాప్ గురించి చెప్పేసి ఇట్లాంటి యాప్ కానీ పెక్స్ బుక్ కానీ యూస్ చేస్తే మోస్ట్ పేరెంట్స్ మా దగ్గర వచ్చిన వాళ్ళు వద్దు, నేను మీకు మీ దగ్గర మాటల కోసం వచ్చాను, సో ఐ డోంట్ వాంట్ యూ టు గివ్ మీ యాప్స్ ఆర్ బుక్స్. మా చైల్డ్ దానికి అలవాటు పడిపోతాడు, ముందుకు వెళ్ళడు మా కిడ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో బేసిక్లీ ఈ మిత్ని చాలా మీరు అర్థం చేసుకుంటే దట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని అర్థం చేసుకుంటే మీ చైల్డ్ని మీరు ముందు తీసుకోగలుగుతారు. సో దీనికి ఒకటే క్వశ్చన్, మా చైల్డ్కి మేము ఏసీ వాడాలని మాకు ఎట్లా తెలుస్తుంది అని పేషెంట్స్ అడుగుతారు నన్ను. నేను ఏసీ రికమెండ్ చేస్తే మా చైల్డ్కి ఇది ఫిట్, ఏసీ నేను వాడాలి అని చెప్తే ఎట్లా తెలుస్తుంది? మీరు మీ చైల్డ్కి ఒకవేళ స్పీచ్ థెరపీ ఇస్తున్నారు, మీ చైల్డ్ ఆ స్పీచ్ థెరపీ ఇచ్చినప్పుడు వర్బల్గా ముందు పోవట్లేదు, లేదా నేర్చుకున్న వర్బల్ అవుట్పుట్ లిమిటెడ్గా ఉంది, అండ్ చైల్డ్ మనతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు కంప్లీట్గా, వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళకి తెలిసింది వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి అది కావాలి అంటే దానివల్ల కింద పడి ఏడవడము అట్లా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ మనం ఒక యాప్ కానీ టెక్స్ట్ బుక్ ఇస్తే చైల్డ్ మనతో బెటర్గా కమ్యూనికేట్ అవుతాడు. సో నా పాయింట్ ఏంటంటే, డోంట్ థింక్ దట్ మై చైల్డ్ మే నాట్ ఫిట్ ఫర్ యూజింగ్ ఏఎస్సి. Ask your speech therapist, does my child require ASC? And take it forward. It will help your child. Thank you.